ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల పనితీరు కొలమానంగా గ్రేడ్లు ఇచ్చారు. సీల్డ్ కవర్లో ఇచ్చిన ఆ వివరాలను రహస్యంగానే ఉంచాలి అని ఆదేశించారు. దీంతో ఎవరికి వారు తాము ముందు ఆ వరుసలో ఉన్నామంటూ చెప్పుకుంటుండగా కొందరు అసలు తెరిచి చూడలేదు అని తెలుస్తుంది. కలెక్టర్, ఎస్పీ, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం బాగుంది అని సీఎం మెచ్చుకున్నారు. అలాగే ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం ఉంది అని చర్చించారు. కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన బాబు ఒక వర్గం వారిని ఆకర్షించడంలో కీలకంగా వ్యవహరించాలి అంటూ ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు డాక్టర్ ఉగ్ర, కందుల, మతుములకు సూచించారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో పాటు ఒంగోలు, బాపట్ల ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి రాత్రి 7:15 వచ్చిన సీఎం సుమారు గంట సేపు నియోజకవర్గాల వారీగా ఉన్న నివేదికలపై సంబంధిత అధికారులతో అధ్యయనం చేసినట్లుగా తెలిసింది. ఆ తరువాత అధికారిక పాలనా వ్యవహారాలపై మాట్లాడి మంచి భోజనం పెట్టించి ఆపై రాజకీయ వ్యవహారాలపై అధికారులు లేకుండా సమీక్ష చేశారు. రాత్రి 11:30 వరకు సమావేశం జరిగింది. చివర్లో 10 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలను సీల్డ్ కవర్లు అందజేయడం, అందులో అన్ని రకాల అంశాలను సంబంధించి మీ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి, రాజకీయంగా పనితీరుపై వివరాలు ఉన్నాయని చెప్పారు. తదనుగుణంగా గ్రేడ్లను కేటాయించానని చంద్రబాబు వాటిని సమీక్ష చేసుకోవాలని సూచించారు. త్వరలోనే ఒకరికొకరు విడివిడిగా సమావేశాలు నిర్వహించి వివరిస్తానని కూడా తెలిపారు. ఆ సందర్భంగా ఆయన విద్యుత్ శాఖ మంత్రి గోటిపాటి రవికుమార్ రాష్ట్ర స్థాయిలో టాప్ 3లో ఉన్నారు అని బహిరంగంగా వెల్లడించారు. మరో మంత్రి స్వామికి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉన్నంత జోష్ ఇప్పుడు కనిపించడం లేదని, మంత్రిగా రాష్ట్ర స్థాయిలో బ్రహ్మాండంగా ఉందని వ్యవహరించినట్లుగా తెలిపారు. అయితే ఎమ్మెల్యేలు ఇద్దరు ఇన్ఛార్జీలు ఎవరు కవర్లలో ఉన్న అంశాలను వెల్లడించడం లేదు. ఎవరికి వారు మా పరిస్థితి బాగుంది అని, అది చాలు అని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా సీఎం ఆదేశాల మేరకు తాము అధికారికంగా ఏమీ చెప్పలేమని సమాధానం దాటివేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాదాపు అందరికీ మొత్తం అంశాలపై బాగుందన్న అభిప్రాయం అందులో ఉన్నప్పటికీ ఆయా నియోజకవర్గాలలో పరిస్థితులకు అనుగుణంగా కొన్ని అంశాలపై కొన్ని హెచ్చరికలు కూడా ఉన్నట్లుగా తెలిసింది. ఒక ఎమ్మెల్యేను కనీసం మీరు పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో కూడా పూర్తిగా పాల్గొనలేదు అని హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. ఒక ఇన్ఛార్జికి సీనియర్లను కలుపుకొని పోవాల్సిందని సూచించినట్లుగా తెలిసింది. అదే సమయంలో విడివిడిగా మాట్లాడినప్పుడు కొందరు విషయాలను లోతుగా సమీక్షిస్తానని అంటూ మీలో ఒకరు విషయాలను ఒకరు కూడా తెలియకూడదు అని ఉద్దేశంతో కొన్ని విషయాలను చర్చించడం లేదని చెప్పారు. కుటుంబ సభ్యుల విషయంలో తస్మత్ జాగ్రత్తగా నియోజకవర్గంలోని మీ కుటుంబ సభ్యులు లేక మీ మిత్రులు కాకుండా మీ బంధువులు ఎవరు తప్పు చేసినా మీకు చెడ్డ పేరు వస్తుంది. మీ నుంచి నాపై ఆ ప్రభావం ఉంటుంది. కావున ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పాలనలో, పార్టీ వ్యవహారాలలో వారి జోక్యాలు తగ్గించండి అని సీఎం చాలా సూటిగా చెప్పినట్లుగా తెలిసింది. కొందరికి తమ్ముళ్ళు, అన్నలు అయితే మరికొందరికి సతీమణులు, ఇంకొందరికి మిత్రుల ద్వారా ప్రమాదం పొంచి ఉందని చాలా స్పష్టంగా హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. ఎంపీ మాగుంట, ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణ రెడ్డి, మత్తుముల అశోక్ రెడ్డి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రజల కోరిక అంటూ మీరు మీకు మద్దతుగా మీ జిల్లా నాయకులంతా అండగా హామీగా ఇచ్చినట్లుగానే మార్కాపురం జిల్లా ఇచ్చా. 100% వెలిగొండ జలాలను అందిస్తా. మంత్రి రామానాయుడిని పదే పదే ప్రాజెక్టు వద్దకు పంపుతున్నా. అయినా ఆ ప్రాంతంలోని ఒక సామాజిక వర్గంలోకి రావాల్సినంత మార్పు రాలేదు. ఆ విషయంలో మీ చొరవ, మీ శ్రమ పెరగాలి. ప్రజలకు రాజకీయంగా పెత్తనం చేసేవారికి మనం ఆ ప్రాంతానికి చేస్తున్న మేలును, పాలనలో మన ప్రత్యేకతను వివరించి వారిని రాబట్టాలి. తద్వారా కొత్త ఓటర్లను పార్టీకి అందజేయాలి అని స్పష్టంగా చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ విషయంలో నలుగురు ప్రత్యేకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పినట్లుగా తెలుస్తుంది. నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులతో ఉన్న సమన్వయ లోపాలను వివరించిన ఆయన ఏ ఏ సామాజిక వర్గాలలో ప్రజల మద్దతు పెంచుకోవాలని కూడా వివరించినట్లుగా తెలుస్తుంది. ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపాలు ఉండకూడదు. కలిసి పనిచేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. దీంతో కొన్ని విషయాల్లో ఎమ్మెల్యేల నుంచి సహకారం అందటం లేదని ఒంగోలు ఎంపీ ముందుగానే ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. తనతో పాటు పార్టీలోకి వచ్చిన వారిని
పదవులు, పనుల విషయంలో న్యాయం జరగటం లేదని చెప్పినట్లుగా తెలిసింది. అయితే కొందరు ఎమ్మెల్యేలు వెంటనే వారి సంస్థల సీఎఫ్ఆర్ నిధులను ద్వారా తమకు తెలియజేయకుండానే నియోజకవర్గాల్లో కొందరికి పనులు కేటాయించడం ఇబ్బందికరంగా ఉందని చెప్పినట్లుగా తెలిసింది. దీంతో సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం స్పష్టంగా సూచన చేసినట్లుగా తెలుస్తుంది. కాగా పాకాల బీచ్ ఫెస్టివల్ బాగా చేశారని అభినందించారు. సూర్యలంక నుంచి పాకాల వరకు బీచ్ల అభివృద్ధి ప్రాధాన్యం ఇచ్చాలని, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అందుకు అవసరాలు ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. ప్రమాదాలు, డ్రగ్స్ వినియోగం, విక్రయాల నివారణ జిల్లాలలో పోలీసుల శాఖ చేపట్టిన కార్యక్రమాలతో పాటు రాష్ట్ర స్థాయిలో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలు ఎలా ఉపయోగపడతాయో ఎస్పీ హర్షవర్ధన్ రాజు వివరించగా సీఎం అభినందించినట్లుగా తెలిసింది. కలెక్టరు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం బాగుందని, ఇదే తరహాలో ముందుకు పోవాలని సూచిస్తూ కలెక్టర్ల, ప్రజాప్రతినిధులు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చినట్లుగా తెలిసింది.